హాయ్ చెప్పండి. హాయ్. ఎక్కడికి వెళ్తున్నాం? ఎగ్జిబిషన్. ఎక్కడికి? ఎగ్జిబిషన్ ఎక్కడికి? నాంపల్లి. నాంపల్లి స్టేషన్. ఇంకా నమేషియానో ఏదో అంటారు. ఇంకా సారీ నాకు తెలీదు. చాలా ఇయర్స్ నుంచి పెడుతున్నారంట. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. 85 ఇయర్స్ నుంచి. సో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. మేము ఇప్పుడు ఫస్ట్ టైం వెళ్తున్నాం. చెప్పు హాయ్. హాయ్ చెప్పు బే. హాయ్ చెప్పు. హాయ్ చెప్పురా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. మేమైతే ఈరోజు నుమాయిష్ ఎగ్జిబిషన్కి అయితే వెళ్తున్నాము. మేమైతే వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అనమాట. మాకు అసలు తెలీదు, మా సార్కి తెలిసంట కానీ చెప్పలేదు. ఇది 1 జనవరి నుంచి ఫెబ్రవరి 15 వరకు ఉంటుంది అనమాట. 45 డేస్ ఉంటుంది నుమాయిష్ ఎగ్జిబిషన్. చాలామంది వెళ్ళే ఉంటారు, ఎందుకంటే యూట్యూబ్ మొత్తం నుమాయిష్ ఎగ్జిబిషన్ గురించే ఉంది. సో నాకు తెలీదు. ఎగ్జిబిషన్ టైమింగ్స్ వచ్చేసి వీక్ డేస్ అయితే 4 PM to 10 PM, వీకెండ్స్ అయితే 4 PM to 11 PM అనమాట. మేమైతే ఎర్లీగానే స్టార్ట్ అవుదాం అనుకున్నాం. రెడీ అయ్యి మా సార్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. మా సార్కి కొంచెం లేట్ అయింది, ఇగో హెవీ ట్రాఫిక్ వల్ల. సో మేమైతే 6కి అట్లా స్టార్ట్ అయిపోయినాం అనమాట. మేమున్న చోటు నుంచి అయితే మాకు 24 కిలోమీటర్స్ అయితే పడుతుంది అనమాట. అసలు దగ్గరనే తొందరగా వెళ్ళిపోతాం వచ్చు అనుకున్నాం, కానీ చాలా లేట్ అయిపోయింది. పిల్లలు అయితే పడుకున్నారు పాపము. ట్యాంక్ బండ్ కూడా వచ్చింది కదా, కొంచెం షాక్ అయ్యామాట. అమ్మ ఇంత లాంగ్ ఉందా మనకి, ఇంత డిస్టెన్స్ ఉందా అని. అవును అని చెప్పేసి మా సార్ అన్నారు. ఫుల్ ఎక్సైట్మెంట్తోనైతే స్టార్ట్ అయినాం అనమాట. ఎందుకంటే హైదరాబాద్లో అతిపెద్ద ఎగ్జిబిషన్ అంటే నుమాయిష్ ఎగ్జిబిషన్ అనమాట. నాకు కూడా తెలీదు. సో వీడియోస్ అట్లా చూస్తూ ఉన్నాం కదా, సో చెప్తున్నారనమాట. చూడాలి ఇంకా ఎట్లుంటుంది ఎగ్జిబిషన్ ఏంటి అని, కలెక్షన్స్ ఏంటి అని చూడాలి. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయడం. అప్పుడప్పుడు అయితే వెళ్తూ ఉంటాం కదా ఎగ్జిబిషన్స్కి, కానీ ఇది చాలా పెద్దదన్నమాట. ఇంకా చూడాలి ఇలా ఏంటి మా పిల్లలు ఎట్లా సతాయిస్తారో చూసుకోవాలి. ఇంకా నాకైతే నైట్ జర్నీస్ అంటే చాలా ఇష్టం అనమాట. చాలా మంచి అనిపిస్తుంది. ఆ లైటింగ్స్ అవన్నీ చూస్తుంటే బాగా అనిపిస్తుంది. వెళ్ళడం అయితే ఎగ్జిబిషన్ స్టార్ట్ అయిన ఒక 15 డేస్కి అట్లా వెళ్ళిపోయామన్నమాట. కానీ కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల కొంచెం వీడియో అయితే లేట్గా పోస్ట్ చేస్తున్నాను. చాలా లేట్ అయిపోయిందంటే ఆల్మోస్ట్ ఎగ్జిబిషన్ అయిపోయి కూడా 2 వీక్స్ అవుతుంది. సో లేట్గా వస్తుంది వీడియో. మేమైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. ఇన్ని రోజులు వీడియోస్ చూసినాం అనమాట. ఇప్పుడు లైవ్గా చూడబోతున్నాము. మనకి ఎంట్రీ కాగానే గేట్ బయట ఎన్నో వెరైటీస్ ఉన్నాయన్నమాట. అసలు అంటే ఇది గేట్ బయట అని తెలీదు, లోపలికి వెళ్తుంటే మనకు తెలుస్తుంది. పెద్ద గేట్ వస్తుందన్నమాట. ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూడండి. అసలు చాలా బాగుంది. అసలు కలెక్షన్ అంతా అసలు చూడండి. అసలు ఒక్కొక్కటి చూసిన ఏది తీసుకోవాలో అర్థం కావట్లేదు. కానీ అది ప్రతి ఒక్కటి ఇది 50 అనమాట. ఫస్ట్ చూపించినవన్నీ ప్రతి ఒక్కటి 100. ఇవేమో మనకు 50 ఇస్తున్నారు. ఇంకా లోపల ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయని చెప్పేసి మేము ఏది పర్చేస్ చేయలేదన్నమాట. ఇంకా చూస్తూ వెళ్తున్నాము ఏది బాగుంది ఏంటి అని చెప్పేసి. కానీ చాలా పబ్లిక్, అసలు ఎంతమంది ఉన్నారు అసలు పట్టట్లేదు, తప్పిపోతారనమాట. పిల్లల్ని అయితే టేక్ కేర్ చేసుకోవాలి. ఇవన్నీ బ్రాస్లెట్స్ అన్నమాట. ఏదైనా 150-200 అట్లా ఉన్నాయన్నమాట. మెట్రోలో వచ్చే వాళ్ళకైతే గాంధీ భవన్ స్టేషన్ దగ్గర ఉంటుంది. అక్కడ నుంచి వెళ్తే గేట్ 2 వస్తుంది, అజంతా గేట్. అక్కడ నుంచి లోపలికైతే వెళ్ళిపోవచ్చు. ఇంకా చూడండి అసలు ఎన్ని వెరైటీ ఆఫ్ కలెక్షన్ ఉండదు. చూడండి లాంగ్ నెక్స్ ఉన్నాయి అనమాట. అంటే మనకు డ్రెస్కి మ్యాచ్ అయ్యేవి, శారీకి మ్యాచ్ అయ్యే కలర్స్ అనమాట. చాలా బాగున్నాయి. మనకు సీరియల్స్ వాళ్ళు వేసుకునేలాగా ఉన్నాయి అవన్నీ. చాలా బాగున్నాయి అసలు. మేము అట్లా చూస్తూ వెళ్తున్నాం అనమాట లోపలికైతే. చాలా బాగున్నాయి కలెక్షన్స్. ఇక్కడ ఓవర్ 1500 షాప్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా అన్ని షాప్స్ కవర్ చేస్తానో చేయనో నాకైతే తెలియదు, అంటే ఓపికని బట్టి ఉంటుంది అది. చూడండి అసలు ఈ ఒక్క కలెక్షన్ లేదు అని లేకుండా మనకి ఇంట్లో కావాల్సింది ప్రతి ఒక్క ఐటమ్ ఉందన్నమాట. ఎంత క్యూట్గా ఉన్నావో అసలు, చాలా బాగుంది. ఇదే అన్నమాట గేట్. ఇక్కడ పర్ హెడ్ ఎంట్రీ ఫీజు వచ్చేసి 50 రూపీస్ అనమాట. బిలో 5 years అయితే ఫ్రీ అనమాట. ఇక్కడైతే అన్ని చోట్ల ఫోన్పే అయితే ఉండదు అనమాట. ఖచ్చితంగా క్యాష్ క్యారీ చేయాలి. ఇక్కడ చూడండి ఈ బుట్టలు ఎంత బాగున్నాయో అసలు. 200-300 చెప్తున్నారు. ఇంకా చూడాలి, అట్లా చూస్తున్నాం. కానీ చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట దాంట్లోనే.
సూపర్ సూపర్ కలెక్షన్స్ అవుతున్నాయి. నిజంగా ఎక్కడ చూడలేను, ఇక్కడ అన్నీ ఒకే దగ్గర చూడొచ్చు అనమాట. మనం ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వెరైటీ చూస్తాం కదా, ఈ ఎగ్జిబిషన్లో అయితే అన్నీ చూడొచ్చు మనకు ఒప్పుకుంటే. కొంచెం తొందరగా వెళ్ళాలి, తొందరగా వెళ్ళి లేట్గా వస్తే మనం అన్నీ కవర్ చేయగలుగుతాం. కానీ చిన్నపిల్లలు ఉంటే మాత్రం కొంచెం కష్టం, క్యారీ చేసే వాళ్ళు కూడా ఉండాలన్నమాట. ఇక్కడ అన్ని స్టేట్స్ నుంచి అయితే స్టాల్స్ అయితే పెట్టారనమాట. కొన్ని షాప్స్ అయితే ఫిక్స్డ్ రేట్స్ ఉన్నాయి, కొన్ని మాత్రము బార్గెనింగ్ చేయొచ్చు. బోర్డ్స్ లేనివి, అంటే ఫిక్స్డ్ రేట్ అని బోర్డు లేకుండా ఉన్నవేమో ఇంకా బార్గెనింగ్ చేసేసుకోవచ్చు మనము. ఇప్పటి వరకు మనం గేట్ బయటే ఉన్నాము, ఇప్పుడు గేట్ లోపలికి ఎంట్రీ అయ్యామన్నమాట. ఎంట్రీ అయిన తర్వాత చూడాలి, పెద్ద సర్కిల్ ఉంది, అసలు ఎటు వెళ్ళాలి ఎటు వెళ్ళకూడదు అర్థం కాలేకుండా ఉంది అసలు. ఒక్క దాంట్లో నుంచి వెళ్తే ఇంకో దాంట్లో నుంచి బయటకు వస్తున్నాము. అసలు ఎంత బాగున్నాయి అసలు కలెక్షన్స్ అయితే. మా వాడైతే గేట్ లోపలికి ఎంట్రీ అవ్వగానే ఇంకా ఆ మాస్క్ని చూసిండనమాట. ఆ మాస్క్ కావాలని చెప్పి షల్లర్ అయితే స్టార్ట్ చేసిండు. అసలు కార్ పార్కింగ్కి అయితే అసలు ప్లేసే లేదు. మా సార్ అయితే ఎక్కడో పెట్టేసి వచ్చారనమాట. ఇంకా అలా అలా చూస్తూ అయితే లోపలికి వెళ్తున్నాం. ఇప్పటివరకు ఏది కూడా ఇంకా పర్చేస్ చేయలేదనమాట, చూస్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ హల్వా తీసుకుందామని ఆగినాం. టేస్ట్కి అయితే మనకు కొంచెం ఇచ్చారనమాట, టేస్ట్ చేసినాం, అన్నీ బాగున్నాయి. ఒక్కటైతే తీసుకున్నాం అనమాట. ఇక్కడ చూడండి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అనమాట, చాలా బాగున్నాయి అసలు. కానీ రేట్స్ మాత్రం అంతకంటే ఎక్కువనే ఉన్నాయి. చూస్తుంటే అన్నీ నచ్చుతున్నాయి. ఇంకా మా పాపకైతే ఒక ఫోన్ తీసుకున్నాం అనమాట. ఇంకా వాళ్ళకి ఏదో ఒకటి కొనిచ్చేస్తే వాళ్ళు సైలెంట్ అయిపోతారు, మనం ప్రశాంతంగా షాపింగ్ని ఎంజాయ్ చేయొచ్చు, అంటే అదంతా ఎంజాయ్ చేయొచ్చు. సో అట్లా వాడికి కావాల్సింది వాడికి తీసుకొని, మా క్యాండీకి కావాల్సింది ఒక ఫోన్, చిన్న మొబైల్. పాపం తను ఏది అడగదు, మా వాడే బాగా అల్లరి, ఖచ్చితంగా నాకు అదే కావాలి అని చెప్పేసి తీసుకుంటున్నాడు. నువ్వు ఎగ్జిబిషన్లో ఏం తీసుకున్నావు డాడీ చెప్పు? స్పైడర్ మ్యాన్, థార్, హల్క్, కెప్టెన్ అమెరికా, ఐరన్ మ్యాన్. పిల్లలకు కావాల్సిన టాయ్స్ అయితే తీసుకున్నాం అన్నమాట. నెక్స్ట్ ఇంకా మళ్ళీ వెళ్తున్నాము, ఇంకొకటి అట్లా చూసుకుంటూ వెళ్తున్నాము. వీళ్ళు ఇంకా మా వాడైతే బోటింగ్ చేస్తా అని చెప్పేసి బోటింగ్ అయితే స్టార్ట్ చేసిండు. వాడు చాలా హ్యాపీ ఫీల్ అయినమాట బోటింగ్ చేస్తూ. ఇది సెకండ్ టైం అనమాట వాడు బోటింగ్ చేయడము. కొద్దిసేపు అట్లా ఫ్రీ అయిపోయింది అనమాట. ఇట్లాంటి చిన్న చిన్నవి మాత్రమే చేస్తాడు, ఇంకా పెద్ద పెద్దవి అయితే అస్సలు అంత డీర్ చేయలేడు అనమాట. మా పాప అయితే కనీసం వాళ్ళ అన్నయ్య దగ్గర కూర్చోమంటే కూడా భయపడుతుంది, అసలు ఏది చేయదు. వాళ్ళ అన్నయ్య చేస్తుంటేనే ఏడుస్తుంది అనమాట భయపడుతూ. వాడైతే ఎంజాయ్ చేస్తుండు, చాలా బాగా అనిపించింది. ఇంకా పిల్లలందరూ ఒకరినొకరు చూసి ఒకరు అయితే బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. కాసేపటికి కొంచెం వాడికి చేయట్లేదు అనమాట. ఇంకా చేతులు నొప్పి వస్తున్నాయి మమ్మీ చాలు అని చెప్పేసి వాళ్ళ డాడీకి అంటే, ఇంకా డాడీ అయితే చాలరే రా అని చెప్పేసి అన్నారు. కానీ బాగానే చేసిండు. రేట్స్ అయితే ఫుల్ దారుణంగా ఉన్నాయన్నమాట. మేము ఏది పర్చేస్ చేయలేదు, ఇంకా చూస్తూ వెళ్తున్నాము. అమ్మో చాలా రేట్స్ ఉన్నాయి, అసలు ఏంటో అనుకున్నాం కానీ బీభత్సంగా ఉన్నాయన్నమాట. ఇంకా చూస్తూ వెళ్తున్నాం. ఏదైనా ఖచ్చితంగా కావాలి అంటేనే తీసుకుంటున్నాం అనమాట. ఇంకా అట్లా చూస్తూ ఒకరొకరు సెలెక్ట్ చేస్తూ అట్లా వెళ్ళిపోతున్నాము. వెరైటీ ఆఫ్ కలెక్షన్ అయితే చాలా అంటే చాలా ఉంది, ఎక్కడ లేదంటే అతిపెద్ద ఎగ్జిబిషన్ అంటే ఇదే కదా. సో అన్ని కలెక్షన్స్ ఏది లేదు అనకుండా ఉంది. ఇంకా రేట్స్ కూడా దానికి తగ్గట్టుగానే ఉన్నాయన్నమాట. ఏది కొనలేదు, ఏదో పిల్లలు ఏడుస్తున్నారు అన్నట్టు టాయ్స్ అయితే తీసుకున్నాము. ఏదైనా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది కదా. సో అట్లా వెళ్దాంలే ఎగ్జిబిషన్కి, చాలామంది చెప్తున్నారు కదా అన్నట్టు వచ్చాము. వామ్మో చూసిర్రా, నాకైతే అది చూస్తుంటేనే గిర్ర గిర్ర అయిపోతుంది అనమాట, ఇంకెళ్ళలేము. అట్లా చూస్తూ ఉన్నామన్నమాట. ఏది ఎక్కలేదు, చాలా భయం అనమాట. పిల్లలు కూడా ఏడుస్తూ ఉన్నారు. సో ఇంకా అట్లా చూస్తున్నాం అనమాట. ఈ కొంచెం సేపట్లోనే అసలు టైం ఎంత తొందరగా గడిచిపోయిందా అనిపించింది. అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాము కూడా అర్థం కావట్లేదు, వెళ్తున్నాం వస్తున్నాం, అసలు ఎటు సైడ్ ఏమున్నాయో కూడా అర్థం కావట్లేదు. అట్లా వెళ్తూ చూస్తూ ఉన్నాం అన్నమాట. ఇంకా మేము వచ్చి చాలా టైం అయిపోయింది కాబట్టి కొంచెం ఆకలి స్టార్ట్ అయింది. ఇంకేదైనా తిందాం అన్నట్టు వెళ్ళినాం, కానీ రేట్స్ మాత్రం ఫుల్ దారుణంగా ఉన్నాయి అమ్మా. 100, 1500, సింగిల్ మిర్చి ఎంత 200 అట్లా ఉందన్నమాట. సో ఇంకా బయటకు వెళ్ళి తినడమే బెస్ట్ అని చెప్పేసి వచ్చేసాం. ఇక్కడ గ్లాస్ ఐటమ్స్ చూసిర్రా ఎంత బాగున్నాయి అసలు, చూడండి చాలా బాగున్నాయి. కానీ ఏది కొనలేదు, చూస్తున్నాం జస్ట్ ఇంకెక్కడైనా తీసుకోవచ్చులే అని చెప్పేసి, ఓన్లీ చూద్దాంలే అన్నట్టు చూస్తున్నాం అనమాట. రేట్స్ మాత్రం ఘోరంగా ఉన్నాయి, ఏవో కొన్ని కొనగలుగుతాం అనమాట. సో అట్లా చూస్తున్నాం అనమాట. ఇక్కడ చూసిరా అది ఆర్ట్ గ్యాలరీ, అక్కడ సాంగ్స్ పాడుతున్నారు సింగర్స్. ఇక్కడ మెయిన్ అయితే మినీ ట్రైన్ అనమాట, ఎగ్జిబిషన్ మొత్తం తిరుగుతుంది. పర్ హెడ్ 40 రూపీస్ అనమాట. ఇది గేట్ 1 నుంచి స్టార్టింగ్ పాయింట్.
ఇక్కడ ఓన్లీ క్యాష్ ఇవ్వాలి దానికైతే. ఇంకా తిరుగుతూ ఉన్నారు, మా సైడ్ నుంచే వెళ్తూ ఉంది. ఇక్కడ చూసిరా వుడెన్వి ఎంత బాగున్నాయి అసలు. మా చిన్ని తల్లిగాడైతే గద తీసుకున్నాడు, అట్లా ఎంజాయ్ చేస్తున్నాం. సింగిల్గా వెళ్తే ఎన్నైనా తిరగచ్చు, కానీ పిల్లలు ఉన్నారు కదా కొంచెం అంటే సఫర్ వాళ్ళతోని, పాపం ఏడుస్తూ ఉంటారు. ఇంతసేపు తిరగడం అంటే ఇంకా పిల్లల్ని క్యారీ చేసి చాలా కష్టము. ఇంకా వాళ్ళు ఏది చూసినా అది కావాలి ఇది కావాలని ఏడుస్తూ ఉంటారు కాబట్టి. సో ఇంకా ఎగ్జిబిషన్ ఎండింగ్కి వచ్చేసింది అనమాట. మేము ఎగ్జిబిషన్ ఎండ్ అవ్వలేదు, ఇంకా మేమైతే మెల్లిమెల్లిగా ఇట్లా చూస్తూ బయటకైతే వచ్చేస్తున్నాం అనమాట. ఇంకా ఇక్కడ చూసిర్రా వుడెన్వి అసలు ఎంత క్యూట్గా ఉన్నాయి, హ్యాంగర్స్ అంటే ఇంకా చాలా ఉన్నాయి, అసలు ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయలేము. పిల్లలకి టాయ్స్ కానీ ఏవైనా చాలా బాగున్నాయి, గేమ్ ఐటమ్స్ చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇంకా నేనైతే ఫస్ట్ కొత్తగా చూసింది ఈ మసాజర్ అనమాట. చాలా బాగా అనిపించింది మసాజ్ చేసుకునేది, చూస్తుంటే ఎంత ముద్దుగా ఉంది, కానీ కుచ్చుకుంటుంది అనమాట. చాలా అంటే రెగ్యులర్గా చేసుకునే వాళ్ళకి అలవాటు అనమాట. కానీ బాగుంది అసలు, కలెక్షన్ అంతా చాలా బాగుంది. రేట్స్ ఇప్పుడు ఏమిరా రేట్లు రేట్లు ఇట్లున్నాయి చెప్పు. ఫుల్ రేట్స్ ఉన్నాయి, రాకండి, వచ్చిన ప్రాబ్లమ్స్ లో పడకండి. రాకండి కాదు అంటే మిడిల్ క్లాస్, చార్మినార్ బెటర్, నో బడ్జెట్. 10,000 పట్టుకొని రండి. 10 లక్షలు పట్టుకొని రండి. అవునా, చూడుకుంటే 10 లక్షలు చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి.